చేయాల్సిన విషయం ఒకటి ఉందండి నవీన్ గారు. ఉమ్, 5 సంవత్సరాల నుంచి లేని ఒకేసారి హిందూ ధర్మం మీద వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఈయనకి ఎందుకు తన్నుకొచ్చింది ఈ సమయంలో? ఉమ్, ఒకటి. రెండవది, అసలు లడ్డూ గురించి దాంట్లో జరిగిన ఆ జంతు కొవ్వు కలిపిన విషయం గురించి ప్రస్తావన ఇచ్చి గగ్గోలు పెడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కిపడిన ఈ సమయంలో ఇప్పుడు ఈయన పావ ప్రక్షాళన తిరుపతి వస్తున్నారే. మేము దీన్ని మొదటగా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీంని ప్రశ్నిస్తున్నాం. ఏమండి, అంతర్వేదిలో రథం తగలపడిపోయింది, మీరు ఇలాగా ప్రెస్ మీట్ పెట్టి కానీ అంతర్వేదికి ఏమైనా వచ్చారా? రామయుద్ధంలో రాముడి యొక్క విగ్రహం శిరస్సును ఖండించేశారు, అప్పుడు మీరు ఏమన్నా వచ్చారా? ప్రసన్న వెంకటేశ్వర గుడి రథం తగలపడిపోయింది, మీరేమన్నా వచ్చారా? దుర్గగుడిలో రథానికి ఉన్న వెండి సింహాలు పోయినాయి, మీరేమన్నా వచ్చారా? ఈ రాష్ట్రంలో 400 పైన దేవాలయాల మీద, దేవీదేవతల విగ్రహాల మీద, అనేక విషయాల మీద ఇబ్బంది జరిగినప్పుడు మీరు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. డీజీపీ గారితో మాత్రం మాట్లాడించారు. ఏమని? ఒక మతి సీమిత లేని వ్యక్తి అది చేశారని చెప్పి న్యాయంగా తప్పుకున్నారే. మరి అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయినాయి, అప్పుడేం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నేను తిరుమల వచ్చేస్తున్నాను, నేను ఒక హిందువుని, హిందూ ధర్మాన్ని నేను అవలంబించేవాడిని అని ప్రకటించుకోవడానికి మీరు చూస్తున్నారే. రాజకీయ కోణంతోనూ, రాజకీయ దురుద్దేశంతోనూ, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మీరు హిందుత్వ భావాలు కానివ్వండి, భగవంతుడి ప్రేమ కానీ ఏమీ లేవు. ఎందుకంటే మీరు చక్కగా పంచె కట్టుకున్నారు, ఉత్తరం వేసుకున్నారు, కూర్చుని మీ భార్య పెట్టుకున్నారు, పూజలు చేశారు. అలాగే ప్రసాదం ఇస్తే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు, తీర్థం ఇస్తే ఇలా చూపించి కింద వదిలేస్తారు. మీ నటనలు నాటకాలు అందరికీ ప్రసాదం టిష్యూ పేపర్లో పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నవే. మీడియా కన్ను కూడా దాని మీద ఉంది, అది అందరికి ప్రపంచాన్ని మొత్తం తెలుసు. ఏ ఒక్క హిందువు కూడా మిమ్మల్ని విశ్వసించే ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మీ గత 5 సంవత్సరాలు చేసిన నిర్వాహకాల వల్ల. కాబట్టి ఏ ఒక్క హిందువు దాన్ని విశ్వసించే పరిస్థితి లేదు. ఆ పూర్వకాలంలో తిరుమల పైకి వెళ్ళాలనుకోండి, మోటార్ వాహనాలు లేని సమయంలో వృద్ధులు లేదండి, వాళ్ళ కుమారులు భుజాల మీద ఎత్తుకుని కూడా పైకి తీసుకెళ్లిన రోజులు ఉన్నాయండి. ఇవాళైతే చక్కగా వెళ్ళిపోతున్నాం. నిజంగా గనక ఆయనలో హిందూ భావాలు, హిందూ భక్తి ఉంటే శివసుగా నేను చెప్తున్నాను, నేనే ఆయన భుజాల మీద కొండపైకి తీసుకెళ్తానండి. కానిలో ఆయనలో ఆ హిందూ భావాలు లేవండి. రాజకీయ లబ్ధి, రాజకీయ కోణం ఉంది. అసలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇదే గనక వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉండి, ఏ పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో మేము వస్తామంటే ఈ పాటికి అవసరస్తూ భయంకరమైన వాతావరణం సృష్టించి బయటికి రాకుండా చేసేది కట్టాలి. గత ప్రభుత్వం చూసాం కదండి. కానీ ఈ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకంటే ప్రజలకి సమాధానం చెప్పాలి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఈయన ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏం చేస్తారండి? ప్రాయశ్చిత్త కార్యక్రమాలన్నీ పూజలు చేస్తారంటున్నారు. అసలు ముందు వైసీపీ నాయకుల్లో ఉన్న రౌడీలు, గుండాలు, వాళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్. కొడాలని గారు అంటారా, ఆంస విగ్రహానికి చేయదగిలిపోతే సిమెంట్ విగ్రహం కదా ఇంకోటి చేయించుకోవచ్చు. ఈ మొహాలండి ధర్మం గురించి, దేశం గురించి, మరి వెంకటేశ్వరం గురించి మాట్లాడే మొహాలండి ఇవన్నీ. ఇటువంటి దుర్మార్గులు ఉన్న పార్టీ అది. ఇటువంటి దుర్మార్గులు ముందు వారి పాప ప్రక్షాళన అవడానికి మీరు పూజలు చేసుకోండి, ఆ తర్వాత మా తిరుమల తిరగాని. అలాగే మీరు వస్తారంటే మేము మాత్రం చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు గో బ్యాక్, మీరు అసలు రాబాకండి అనే మేము చెప్తాం. అంతగా మీరు కాదని వచ్చారనుకోండి, తిరుమల వచ్చేప్పుడే పవిత్రమైన అంతఃకరణతో, మనసుతో పైన డిక్లరేషన్ సంతకం పెట్టేటైతేనే రండి. అలా కాకుండా శివస్వామి గారు ఒకటి, శివస్వామి గారు ఇప్పుడు మీరందరూ రావద్దు, జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అంటున్నారు, కానీ వచ్చి తీరుతామంటూ పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేసుకుంటున్నారు అక్కడ వైసీపీ వారు. డిక్లరేషన్ మీద ఇచ్చేదానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడడం లేదు వైసీపీకి సంబంధించిన లీడర్లు. మీరేమో అల్టిమేటం ఇస్తున్నారు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ ఎక్కడున్న వారందరూ కూడా, కానీ వారు లెక్క చేయడం లేదు కదా. ఇప్పుడు ఈ విషయాన్నంతా కూడా పక్కదారి పట్టించటాకే ఈ తిరుమల యాత్ర అండి. ఒకేసారి ప్రేమ పుట్టుకొచ్చిందండి వీళ్ళకి అండి. ఈ విషయాన్ని ఏదైతే లడ్డూ ప్రస్తావన పార్టీ మీద చెడ్డ పేరు వచ్చింది, వీళ్ళు చేసిన నిర్వాహకాలను ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటు ప్రజలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, మఠపీఠ ఆశ్రమపతులు కానివ్వండి, అందరూ కూడా ఎదురుదాడికి వీళ్ళ మీద చరిత్ర తప్పులు చెప్పేసరికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తప్పించుకోవడానికి ఒక పెద్ద హై డ్రామా, అంటే కోటికత్తి డ్రామా ఆడారు, కొన్ని సంవత్సరాల పాటు నడిపేశారు. తర్వాత ఎలక్షన్ ముందు గులకరాయి డ్రామా ఒకటి ఆడారు, దాన్ని నడిపేశారు. ఇప్పుడు ఏ డ్రామా ఆడతాకి, ఏ ఉద్రిక్త పరిస్థితులు అంటే ఇక్కడికి వస్తున్నారండి. కావున ఈ 2 విషయాలు ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వినవించేది ఒకటే, అతన్ని ఆపండి. ఎవరేమనుకున్నా సరే